విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. గాని ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాగా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు ఒక రాయితో దాడి కాదు అది. దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు. అది ఒక అంగుళంన్నర పక్కకు జరిగి ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కకు జరిగి కన్ను మీద తగిలింది. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలో 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తుంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు. అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదుల మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది. చేత్తో కొడితే
ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఇంకోటి చెబుతున్నాడు, ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు. 18 అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు. 2 అడుగులు చెయ్యెత్తి చెయ్యూపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు. కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు. ఇది ఆనవాయితీ. చంద్రబాబు గారికి సిగ్గులేదు, వీడు ముఖ్యమంత్రి కొనకి ఎక్కడ కరెంటు తీయలేదు, వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేశారా? పగలు కూడా తీసేస్తారు కరెంటు. ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయేమో, ఎవడొకటి బస్సు మీద ఇంకో 4 నిలుబడి ఉంటారు, చేతులు ఎత్తే ఎవడికన్నా షాక్ కొడుతుందని చెప్పి ఇది ఆనవాయితీగా. ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు, ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు, పైన ఓపెన్ టాపులో తిరుగుతుంటే. ఇటువంటి దుర్మార్గపు మాటలు. ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది, ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. పనికి మాలినటువంటి వెధవలకు ఇస్తున్నారు బ్లాక్ క్యాట్, పనికి మాలినటువంటి వెధవలు 420 గాళ్ళకి ఇస్తున్నారు. వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ క్యాట్ అని చెప్పి. ఈ చంద్రబాబుకి ఎందుకు, ఈ రోగ్గుకి సావటానికి ఇంకో 2 ఏళ్లకు 4 ఏళ్లకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వెధవకి ఎందుకు? ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది. దీనికి ఒక సామాన్యుడు, ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు. దీని వెనకాల చాలామంది పెద్దల హస్తం ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఈ వెధవ చంద్రబాబు మాట్లాడే మాటలు, జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినందుకంట చేసినాడి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది, పట్టుకోవాల్సింది. అధికారులంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవాడిని పట్టుకోలేదంట. అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట. అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు. ఈ వెధవ మాటలు, ఈ 420 మాటలు, ఈ దొంగ మాటలు. ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి, దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు. అధికారులను అంటే యాక్షన్ తీసుకుని అధికారులను అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ వెధవ ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు. ఎన్నికల్లో అలిపిరిలో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న వెధవ ఇత్తనం పెట్టుకుని ఒక చేతికి ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్కి కట్టేసుకున్నాడు, తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి కట్టేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకు వచ్చి 47 సీట్లకు వచ్చాడు. చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలించినటువంటి వెధవకి 47 సీట్లు ఇచ్చారు. బాంబు పెట్టి 18 అడుగులు లేపి కింద పడేసినా కూడా, డ్రామాలు వేసినా కూడా. పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. చంద్రబాబు లాంటి వెధవ పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనో బాంబులతో పేల్పించుకుంటేనో అధికారంలోకి వస్తారా? మరి 47 సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ 420 గాడికి? ఈ చంద్రబాబును చూసి 47 సీట్లు వచ్చినాక ఇటు కారులో 18 అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి, గులకరాళ్ళు పెట్టి, చాకులు పెట్టి పొడిపించుకుంటారా? ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ. దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఈ డ్రామా కంపెనీకి. కాబట్టి ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తుల మీద, వెనకున్నటువంటి 420 చంద్రబాబు లాంటి వెధవల మీద యాక్షన్ తీసుకోవాలి. అదేదో రాయి చేత్తో ఇసిరి కొట్టింది కాదు, డెఫినెట్గా చాలా బలంగా, చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరకాంతాన్ని ఆయన్ని చంపటానికి ప్రయత్నం జరిగింది. అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి కనుక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు. అది ఒక చేత్తో ఇసిరింది కాదు, దాన్ని గురి చూసి గన్నుతోనే కొట్టారు. దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు, ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్కా ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు.
వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేరని చెప్పి వాళ్ళకి సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు. ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది. మనమేం బరీ అవకర్లా, తన కర్మ. డాక్టర్ సుధాకర్ అనే ఆయన కరోనా మాస్కుల గురించి అడిగాడు, కోపంగానే అడిగాడు. తర్వాత నెమ్మదిగా అతని ఉద్యోగం నుంచి తీసేసి అతని పిచ్చోడిని చేసి పిచ్చోడిగా మార్చి అతనికి అతనే చచ్చిపోయేలా చేశాడు. మనకేం పర్లేదు, అతను ఎట్లా పోయినా సరే. ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చెరుకు తోటలో వేసి నిర్దాక్ష్యంగా కాల్చేశారు. ఇదంతా చేసింది వైసీపీ వాళ్ళే. అది మనకేం పర్లేదు. ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది, ఒక రేపుకేనో 2 రేపులకో ఎంత గొడవ చేస్తారేంటి అన్న మినిస్టర్ గారు. ఆవిడ ఏమన్నా సరే, అలాంటి రేపులు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు, వదిలేద్దాం. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి భర్తని కట్టేసి ఆ భార్యని రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు, ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు. మనం పట్టించుకోవద్దు, వాళ్ళ కర్మకాళ్ళు వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు, వదిలేద్దాం. సామాన్యుడు, చిన్నవాడు, పెద్దవాడు అన్న తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి సర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్దు, వదిలేద్దాం. అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజల సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు, పట్టించుకోవద్దు, వదిలేద్దాం. వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా, ఇండస్ట్రియలిస్ట్ని రానివ్వకుండా, తద్వారా యువతకి ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు, పట్టించుకోక్కర్లేదు, వాళ్ళ కర్మకాండ వదిలేద్దాం. డిఎస్సి టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు, వద్దు, పట్టించుకోవద్దు, వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం. ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు. నేను వెళ్తున్న రూట్, ఆయన సీఎం గారు వెళ్తున్న రూట్ చెట్లు క్లీన్ చేయడానికి, ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొబ్బరి చెట్లు లాంటివి. వాళ్ళు పోయినా పర్లేదు, వదిలేద్దాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు, మనకేం పర్లేదు, వదిలేద్దాం. భవన నిర్మాణ కార్మికులకి సరైన ఇసుక దొరకకపోగా వాళ్ళ పనులన్నీ ఆగిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మనకేం పర్లేదు, వదిలేద్దాం. కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక నాశనం అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు, వదిలేద్దాం. వాళ్ళ చావు వాళ్ళని చావనిద్దాం. కానీ సీఎం గారికి వాడెవడో ఒక చిన్న రాయి చేస్తే మొత్తం దేశం ఏమైపోతున్నాం మనం, నా రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి, అయ్యి బాబోయ్ ఏమైపోతుంది, మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపతి చూపించే వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు. ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వం. సీఎంకి ఓ దెబ్బ తగిలితే అయ్యి బాబోయ్ ఏంటవుతుంది, ఎన్నిసార్లు ఆడతారు ఈ డ్రామా, ఎన్నిసార్లు ఆడతారు. నానాపూరి కథ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, అది కరెక్ట్. నానాపూరి కథ అనేది అయిపోతుంది అతను, అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా. పట్టుకోండి, ఎవరు చేశారు పట్టుకోండి, రానియండి బయటికి. మీ మీద కొడుకు దాడి చేశాడు, గెలవాలి ఎలక్షన్స్లో అని చెప్పి అన్నారు కదా, ఆ సీనియర్ని కోరండి. అబ్బాయిని పట్టుకుని ఏం చేశారు, ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు నిన్న. మనంటి వాళ్ళు అందరికీ చాలామందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి, ఎక్కువ కాలం పనిచేయవి. అటు మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాల. సింపతీ వద్దు. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతీ డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు, జనాలతో కళ్ళు తెరిచారు. మా జీవితాలకిను నీ మీద సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు. ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతీలు చూపించినా, ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైసీపీ ప్రభుత్వం, మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు దాకా నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం. అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం, వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం. వీళ్ళ
వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం. మాయమైపోయిన 30,000 మంది మహిళల మీద చూపిద్దాం సింపతి. చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు, డ్రామాలకు ఫుల్ స్టాప్ పెడదాం. అలాంటి డ్రామాలు లెక్క చేయొద్దు. అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోద్ది. దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి. అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు, మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. మీరు ఏమైనా చేసుకోండి, వచ్చేది అదే. మీకు మిగిలేది ఈ నాటకాలే. వేసుకోండి నాటకాలు. అది సొంత బాబాయిని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా, వాళ్ళ కూతురు అల్పేరుగా పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు. బాబాయ్ చనిపోతే ఎటువంటి సింపతి లేదు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సింపతి లేదు. చిన్న దెబ్బ తగిలితే ఇంత అపన్నాయాన్ని డ్రామాలు, అప్పండి మీ నాటకాలు. వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి, కంప్లైంట్ మొదలు. ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు కదా మీకు. ఎస్పీజీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా. కరెంట్లు ఎందుకు తీసేశారు? ఎంతో చూస్తున్న నాటకం అనిపించట్లా? ఎంతో కాలం ఈ నాటకాలు సాగు. ఈ నాటకాలతోటి అధికారం సంపాదించలేరు. ప్రజలు రియలైజ్ అయ్యారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. చాలామంది అసలు ఫస్ట్ అధికారి జగన్ మీద మీరు సింపతి ఏదో నిజమైన ప్రేమతో చూపించలే, ఎవరు భయంతో చూపిస్తున్నారు. ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని. అలాంటి ఏమీ లేదు. ఓపెన్ అయ్యి మాట్లాడండి, అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని భయంతో ఎవరిని నెత్తివే ఎక్కించుకోకండి. జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని. ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు. స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.